నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిడిగుర్తి పంచాయతీలో తాగునీటి సమస్య కంప్లైంట్ పై స్పందించిన తహసీల్దార్ రామయ్య. జిల్లా వాకాడు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం నందు నందమూరి తారక రామారావు 102వ జయంతి. నాయుడుపేటలోని గడియారం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని నిడిగుర్తి పంచాయతీలో తాగునీటి సమస్యపై నిన్న వచ్చిన కంప్లైంట్పై స్పందించి సంఘటనా స్థలాన్ని గ్రామస్తుల సమక్షంలో తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామయ్య మాట్లాడుతూ గతంలో పూడిరాయడోరువు పంచాయతీ పరిధిలోని చిన్నతోట గ్రామం నుండి మూలపడవ, నిడిగుర్తి, రాయగుంటపాలెం పంచాయతీలకు త్రాగునీటి సరఫరా అవుతున్నాయి. కాగా కొద్ది రోజులుగా ఈ తీర ప్రాంతాలకు విద్యుత్ సమస్య నివారించేందుకు స్తంభాలు ఏర్పాటు చేసే క్రమంలో పైప్ లైన్స్ తెగిపోవడం వల్ల త్రాగునీరు కొరత వచ్చిందని, దానిని గుర్తించి ఆర్డబ్ల్యూఎస్ఏ వాటి మరమ్మతులు చేశారని తెలిపారు. అంతేకాకుండా ఈ మోటార్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో చిన్నతోట గ్రామస్తులు సంవత్సరానికి 3 సార్లు వేరుశనగ పంటను వేస్తున్నారని, వాటి వలన భూగర్భ జలాలు ఇంకిపోవడం వలన ఉప్పు నీరు వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు తెలియపరిచారు. అందుకు గాను చిన్నతోట గ్రామస్తులతో చర్చలు జరిపామని, సంవత్సరానికి 1 పంట మాత్రమే వేసుకోవాలని తెలిపారు. దానికి గ్రామస్తులు సుముఖంగా లేకపోవడం వలన డీడీ గ్రౌండ్ వాటర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి భూమిలో వాటర్ శాతం ఎంత ఉందో తెలుసుకొని అప్పుడు నిర్ణయం తీసుకుంటామని, అప్పటిదాకా ఎవ్వరూ పంటను వేయరాదని ఆదేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అఖిల్ కుమార్, మండల సర్వేయర్స్, విఆర్ఓ శ్రీనివాసులు, స్థానిక బీజేపీ నాయకులు కళావల్లి ప్రసాద్, వల్లమేడు, చిన్నతోట గ్రామస్తులు పాల్గొన్నారు.
పంట సీజన్ బట్టి మేము వేసుకున్నాం. మూడో క్రాప్ ఎవరు వేయడం లేదు. ఎండాకాలం క్రాప్ ఎవరు వేయడం లేదు. రెండు పంటలే బోరు వేసాం. ఇంతకుముందు 14 వేస్తాం బోరు, 20 బోర్లు వేస్తున్నాం మేము. వర్షాల కాలంలో వేసినప్పుడు జలవర్షాలు వేసినప్పుడు కరెక్ట్గా 10 దాకా నీళ్ళు పెద్ద కొడుతున్నాం. ఇప్పుడు మీరు కూడా బోర్ పైన చెక్ చేయండి. వాటిలో ఉంటుందండి 10, 6, 7 అడుగుల నీళ్ళు ఉంది. ఇప్పుడు మళ్ళీ మేము ఇప్పుడు వేసి ఈ సీజన్కి వేస్తే 14 అడుగుల దాకా నీళ్ళు కొడతాం. 20 అడుగులు పూర్తిగా కూడా పడదు. ఇంకా 6 అడుగులు నీళ్ళు పడుతుంది. మేము వేసిన 20 అడుగులే అది వాడండి. ఇక్కడైతే ఏ ఇబ్బంది లేదు సార్. మా ఊళ్ళో అక్కడ ఇబ్బంది ఏంటంటే మా ఊళ్ళో మటుకు మేము సీజన్ బట్టి 2 గ్రాములు ఇబ్బంది. ఎవరిగా సార్ మేము మా ఊరి నుంచి లైన్లు పోయేది. మా ఊరి నుంచి మూలపాడ పంచాయతీ నీళ్ళు గత 40-50 సంవత్సరాలు నీళ్ళు ఇస్తున్నాం. తిరిగి వచ్చి పొలమాంతకు నీళ్ళు ఇస్తున్నాం. మాధవపురం నీళ్ళు ఇస్తాం. మాధవపురం నీళ్ళు ఇస్తాం. తిరిగి వచ్చి మామాపేట నీళ్ళు ఇస్తున్నాం. మేము మొత్తం మా ఊళ్ళో నుంచి నీళ్ళు ఇస్తున్నాం. ఎవరికి ఏ ఇబ్బందులు లేవు. ఇంకో దానికి కావచ్చు మేము లిబరల్ గానే ఉన్నాం. మీ అందరూ తెలిసిందే. ఎందుకంటే రైతులు చేసుకుంటున్నారు. ఇప్పుడు చేస్తున్నారు అంతా ఇసులు చెప్పు ఈరోజు ఏదో మేము కూడా లిబరల్ గానే ఉన్నాము. కాకపోతే ప్రయారిటీకి వచ్చిన ప్రయారిటీ అంటే మొదట తాగునీరు. ప్రోటోకాల్లో ఎక్కడైనా తాగునీరు ప్రయారిటీ. తాగునీరు తర్వాత సాగు. అర్థమైందా? ఈ ప్రయారిటీలో ఎక్కడైనా ఉంటుంది ప్రోటోకాల్. అయితే ఇప్పుడేంది మీ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు మరియు ఇతర మీరు ఎవరైతే ఇస్తున్నారో గురించి కానీ వల్లమేడు కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. రీసెంట్గా చూసులు 15 రోజులు 20 రోజులు నీళ్లు లేవు. ఒకసారి ఆలోచించండి. పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు అంటే ఎంతో గట్ట ఇబ్బంది. పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు వాటర్ లాగా. 17 రోజులు లేవు వల్లమేడు ఆ ఏరియా చెప్పేది. సో దీని అంతటికి వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు కానీ మీ పంచాయతీ వాళ్ళు కానీ వాళ్ళకి వాటర్ అనేది ఎక్కువ శనగ పంట వేస్తున్నారు. శనగ పంట వేసిన దానివల్ల భూగర్భ జలాలు ఏంది అంటిపోయి వాటర్ ఉప్పుగా మారిపోతుంది. ఆర్డబ్ల్యూసీఐ గారితో కూడా నేను మాట్లాడాను. పంచాయతీ సెక్రటరీతో కూడా మాట్లాడాను. పంచాయతీ సెక్రటరీ అన్నారు ఉప్పుగా మారిపోతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని మేము కానీ ఒకసారి కానీ ఈసారికి నెక్స్ట్ చూద్దాం. ఈసారికి వేయొద్దు అని చెప్పి. నమస్కారాలు. నిన్న మండల ఆఫీస్కి వచ్చి నిడుగుర్తి పంచాయతీ పరిధిలోని వల్లమేడు నిధులు వచ్చి వాటర్ సమస్య పైన ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఇప్పుడు ఆ వల్లమేడుకి సరఫరా చేసే పంప్ సెట్ల దగ్గర శనగ పంట వేస్తున్నారని, వాటి వలన అక్కడ వేసే పంప్ సెట్లకి పంచాయతీ పంప్ సెట్లకి సరైన నీరు దొరకపోవడం వల్ల, సోర్స్ లేకపోవడం వల్ల ఆ పంప్ సెట్లు నిర్వహిపోయి వాటర్ సప్లైకి ఆటంకం కలుగుతుంది. దీనిపైన నిన్న గ్రామస్తులు మా తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ అయిన నాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన వెంటనే మా ఏఆర్డబ్ల్యూసీని నిన్ననే పంపించి నీటి సమస్యను పరిష్కరించడం జరిగింది. అలాగే ఈ నీటి సమస్యకు కారణమైన శనగ తోట చూసి వాటిని తొలగించాలన్న ఉద్దేశంతో ఈరోజు కూడా తహసీల్దార్ గారు వీలైతే అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా తీసుకురావద్దాం అనుకున్నాం.
నాకు పని ఉన్నందువల్ల ఈరోజు రాలేకపోయింది. రేపు ఆమె సమస్య తెలియజేసి వీలైనంత శనగ పంట ఇక్కడ 2వ క్రాపు 3వ క్రాపు లేకుండా కేవలం 1 క్రాపే చేసుకునేటట్టు తహసీల్దార్ గారు, అగ్రికల్చర్ మేడం గారు తగిన చర్యలు భవిష్యత్తులో తీసుకొని భవిష్యత్తులో ఎటువంటి నీటి కొరత లేకుండా ఈ నిడుగుర్తి హామ్లెట్ విలేజ్లకు అన్నింటికీ 8 హామ్లెట్స్ ఉన్నాయి. ఆ 8 హామ్లెట్స్కి సరఫరా బాగా జరిగే విధంగా నీటి సరఫరా ఈరోజు జరిగి చేయడం జరిగింది. ఇదంతా తహసీల్దార్ గారు చూశాడు కాబట్టి ఆయన కూడా దీనిపైన అభిప్రాయాలు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. నిన్న గ్రీవెన్స్ డేకి వల్లమేడు గ్రామస్తులు నీటి సమస్య పైన వచ్చి మాకు ఎంపీడీఓ గారికి నాకు ఇవ్వడం జరిగింది అర్జీ. దానిపైన మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వల్లమేడు సమస్యలు, నీటి సమస్యలు ఏంటంటే ఇక్కడ నుంచి పైపు మూలపడవ నుంచి మనకి వల్లమేడుకి వాటర్ పైప్ లైన్స్ ఇటీవల కాలంలో ఈ లైన్స్ ఎలక్ట్రికల్ పోల్ చేయడం వల్ల కొన్ని డ్యామేజ్ అయ్యడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది కలిగింది. అవన్నీ కూడా ఆర్డబ్ల్యూసిఐ గారు అన్నీ కూడా షార్ట్అవుట్ చేసి పంచాయతీ సెక్రటరీ వాళ్ళంతా కూడా నిన్నట్టు పూర్తి చేశారు. వాటర్ ఇప్పుడు యథాప్రకారం మనకు వల్లమేడుకి వెళ్తున్నాయి. అలాగే ఇక్కడ ఈ ఏరియాలో శనగ పంట కూడా 2 కార్లు వేయడం వల్ల కూడా ఇక్కడ వాటర్ 16 అడుగులు 20 అడుగుల్లోనే పడుతుంది గమనించాము. దానివల్ల ఈ వాటర్ అనేది లోపలికి పోయే కొన్ని ఉప్పు నీళ్ళు కూడా వస్తున్నాయి. అవి మనం ఒక పంట అయితే రైతులందరూ కూడా గమనించి రిక్వెస్ట్ మీదుగా వాళ్ళందరూ కూడా తెలుసు, మొదటి ప్రయారిటీ ఫస్ట్ వచ్చి తాగునీటి తర్వాత సాగుకు సంబంధించి మనం వేసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలంలో ఇక్కడ 4 పంచాయతీలు ఉన్నాయి. రావిగుంటపాలెం, తర్వాత కూడరాయిదొరువు, నిడుగుర్తి, తర్వాత మూలపడవ. వీటికి సంబంధించి దాదాపు ఒక 10 గ్రామాల వరకు ఉన్నాయి హ్యామ్లెట్స్. వాళ్ళందరికీ కూడా మనం ఈ ఏరియా నుంచి వాటర్ అనేది పంప్ అవుతున్నాయి. సో ఈ ఏరియాలో ఉండే రైతులందరినీ నేను కోరేది ఏంటంటే ఒక పంటని దయచేసి ఒక పంట వేసుకోండి వర్షాకాలంలో. తర్వాత ఎండాకాలంలో మాత్రము ఈ పంటని ఆపినట్లయితే తాగునీటికి ఇబ్బంది లేకుండా మనకు అందరం కూడా ప్రజలందరూ కూడా దాహర్తిని తీర్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఒక పంట అంటే వర్షాకాలంలో మీరు పంట వేసుకొని ఈ ఎండాకాలంలో మాత్రం వదిలేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. మా పిఆర్ఓలు కానీ, పంచాయత్ సెక్రటరీలు కానీ, అలాగే మండల అగ్రికల్చర్ అధికారులు, విఐఏలు అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి అందరూ రైతాంగాన్ని అవేర్నెస్ కల్పిస్తున్నాము. 2వ పంట వేయకుండా అందరినీ కూడా పంపిస్తున్నామని తెలియజేస్తూ వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, పద్మశ్రీ దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ సి శ్రీనివాసులు ఆధ్వర్యంలో రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మునుపెన్నడూ లేని విధంగా మాజీ ముఖ్యమంత్రి తారక రామారావు జయంతి నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా వెలుగొంది దేశ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకొని పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. అనంతరం ఎంపీడీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పరిపాలన సాగి అభివృద్ధి లేని సమయంలో తెలుగుదేశం పార్టీ నిర్మాణం చేసి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన పేద ప్రజలకు 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని నిర్మించి ప్రజల గుండెల్లో నిలిచారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్, ఆర్ఐ అఖిల్ కుమార్, వీఆర్ఓలు, వీఆర్ఏలు, సిబ్బంది పాల్గొన్నారు. సార్ నెల్సన్ సార్ ఇది జరగండి వేసి
తక్కువ మాట్లాడి ఎక్కువ వింటాడు, తక్కువ మాట్లాడి ఎక్కువ వింటాడు. పో. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర పండుగగా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని ఈరోజు రాష్ట్రమంతా ఒక పండుగలా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మనం ఈరోజు వాకాడు మండలంలో ఇక్కడ మనం ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారు ఒక సెన్సేషన్. ఎందుకంటే అసలుకి మన రాష్ట్ర మొట్టమొదటి 1947 మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువగా కాంగ్రెస్ పరిపాలించింది మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ. అయితే ఎవరు ప్రతిపక్షం అంటూ లేదు. కాంగ్రెస్ ఏం చెప్తే అదే, కమ్యూనిస్టులు వాళ్ళు ఉన్నారు కానీ అదంత ప్రభావం ఉండేది కాదు. కానీ ఒక విప్లవాత్మకంగా రాజకీయంలో మొట్టమొదటిగా ఒక పార్టీని స్థాపించి, తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక ప్రతిపక్ష పార్టీగా, లేదంటే మొట్టమొదటే స్థాపించిన 9 నెలల్లోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వం తీసుకొచ్చి ముఖ్యమంత్రి కాగలిగాడు. తర్వాత ప్రతిపక్షం అనేది కూడా కాంగ్రెస్ ఏర్పడింది. అలా ఒక రాజకీయ అవేర్నెస్, ముఖ్యంగా ప్రజలలో రాజకీయంగా ఒక అవగాహన వచ్చింది ఎప్పుడంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత. ఆ తర్వాత మనం చూసాం ఎన్నో పార్టీలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు చాలా చక్కగా కూడా పనిచేస్తున్నాయి. ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా ప్రజలకు అనుగుణంగా చేయడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, రెండోది చెప్పుకోవాలంటే సంక్షేమ కార్యక్రమాలు. 2 రూపాయలకే బియ్యం, అప్పుడు బియ్యం ఆహారం లేని పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు జొన్నలు పరిస్థితుల్లో మనకి రైస్ ఏదైతే బియ్యం ఉన్నాయో, బియ్యం అన్నం అనేది ఆబు అనేవాళ్ళు. నాకు తెలిసి కూడా ఒక వారంలో ఒక రోజు చేసుకుంటే ఆబువా అని ఒక మంచిగా తినేవాళ్ళం. అట్లాంటి పరిస్థితుల్లో 2 రూపాయలకి బియ్యం పెట్టి ఈ పేర్ ప్రైస్ షాపుల ద్వారా ప్రజలకి, పేద ప్రజలకి అందరికీ కూడా ఇచ్చి ఆయన ఎన్నో మన్నలను పొందడం జరిగింది. తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇచ్చి మండల స్థాయి ఈరోజు వాకాడు మండలం ఉందంటే ఆయన యొక్క చలవే అని చెప్పి మనం గుర్తిస్తాం. 1985లో ప్రజల వద్దకే పాలన అనే విధంగా డీసెంట్రలైజేషన్ చేసి 1985లో అప్పుడు మనకి గూడూరు ఉండేది, మనకి పిర్కా అట్లా అనేవాళ్ళు సబ్ డివిజన్. కానీ వాటిని విస్తరించి డీసెంట్రలైజ్ చేసి మండలాలను ఏర్పరిచి ప్రజలకి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలని ప్రవేశపెట్టి ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన చేసిన సేవలకు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు రాష్ట్ర పండుగగా ఆయన యొక్క జయంతిని జరుపుకోవడం ఒక గొప్ప అంశంగా భావిస్తూ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయనకి ఘనంగా నివాళులు జరుపుకోవడం జరిగింది. ఆయన గురించి అందరికీ తెలిసిన విషయమే. సినీ ప్రస్థానంలో ఆయన మహోన్నతమైన స్థానంలో ఉండి రాజకీయాలకు వచ్చి పేదవారికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో రాజకీయ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి అనతి కాలంలోనే అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ పాలనను అంతమొందించి తెలుగుదేశం ఖ్యాతిని భారతదేశం నలువైపులా చాటి చెప్పడం జరిగింది. అలాగే తెలుగువారి గౌరవాన్ని కూడా, కీర్తి పరిస్థితులను కూడా పెంపొందించడం జరిగింది. అటువంటి మహానాయకుడు అటు సినీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ పేరు ప్రఖ్యాతులు గాంచి మన దేశానికి
తెలుగు ఖ్యాతిని వన్నె తెచ్చిన వ్యక్తికి గౌరవంగా మనం ఈ సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పించుకొని ఆయన బాటలో వచ్చే యువత మనం నడవాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని గడియారం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలలో సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రూపకర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నానని, పేద ప్రజల కష్టాలను గుర్తించిన ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బాధ్యతలను తీసుకుని బడుగు బలహీన వర్గాల వారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా పార్టీని నడుపుతూ ప్రజలకు అండగా ఉంటున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి కాకుండా సంక్షేమంలోనూ ముందుకు తీసుకువెళ్లే విధంగా పరిపాలన తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుందని ఆయన తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఎన్టీ రామారావు గారి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మనం ఎన్టీఆర్ జయంతి రోజే మహానాడు జరుపుకుంటూ మరి ఈరోజు కడపలో అంగరంగ వైభవంగా 2 రోజుల టాంచి కోట్లాది మంది జనాలతో, లక్షలాది మంది జనాలతో ఈరోజు మహానాడు విజయవంతంగా జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మరి మన భారతదేశంలో మరి ఇతర కంట్రీల్లో కూడా ఈరోజు ఎన్టీఆర్ జయంతి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మరి అంత పెద్ద గొప్ప నాయకులు మనకి ఈ భారతదేశంలో మనకి ఉండడం మన అదృష్టంగా భావించుకోవాలి. మరి అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు ఎదగాలంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే ఎదగలుగుతాం. మనల్ని తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది మైనార్టీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలు అనేక స్థానాల్లో ఉండడం జరిగింది. ఇదంతా కూడా మన ఎన్టీఆర్ గారు మనకి కల్పించిన ఒక హక్కు. మరి అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే మనకి రాజ్యాంగాన్ని రాసి మన అందరికీ భారతదేశంలో స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామో మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో స్థాపించి ఈరోజు మనం ఇక్కడ ఆంధ్రదేశ తెలుగు జాతి ప్రజలందరం కూడా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. దానికి ఒక కారకుడు మన ఎన్టీఆర్ గారు. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించి ఆయన సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలు ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం గారికి, మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు పెద్దలు నిలవల సుబ్రహ్మణ్యం గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోట ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన యోగా విశేషతను గ్రామ ప్రజలకు, సచివాలయ సిబ్బందికి తెలియజేశారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా కలిగే ఉపయోగాలు తెలియజేశారు. ప్రపంచ దేశాలలో యోగా యొక్క విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్, పాఠశాల పీఈటీ కృష్ణ, పంచాయతీ కార్యదర్శులు పోలయ్య, అల్లాబక్షు, జీవన్ కుమార్, రేవతి, కేశవరం, చిట్టేడు, గూడలి2, ఉనుగుంటపాలెం సచివాలయ సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్, ఐసీడీఎస్ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీకు ఓపెన్ చేయండి. పంపించామా లేదా అని ఆలోచిస్తూ ఉంటాం. మనం ఎవరికి ఉండేది కామన్. అది మనం ఏదైనా పని చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మన బాడీ, మన మైండ్ 2 ఒకటిగా ఉండాలా అనేదే యోగాలో మెయిన్ దే. యోగా అనేది అష్టాంగ యోగా అనేది పతాంజలి మహర్షి కనుగొన్నది. ఆ అష్టాంగ యోగా ఏంటంటే మన మైండ్ని పీస్ఫుల్గా ఉంచడమే మెడిటేషన్. రకరకాల ఆలోచనల్ని, రకరకాల స్ట్రెస్ని, ఒత్తిడిని తట్టుకోవాలంటే ఏం చేయాలి? మనం ముందు మెడిటేషన్ చేయాలి, రిలీఫ్ అవ్వడం కోసం. ఏదన్నా మనం బాగా స్ట్రెస్లో ఉన్నాం అనుకోండి,
లేదు ఇంట్లో ఏదైనా ఒత్తిడిగా ఉంది, అటు సినిమా పోవడం లేదా కాఫీ తాగడం. నా పేరు దిలీప్ కుమార్, కొత్తగా వచ్చిన కోట ఎంపీడీఓ. ఈరోజు నుండి మన మండలంలో 4 కేంద్రాల్లో ఈ శనివారం వరకు 5 రోజుల పాటు ఈ యోగా శిక్షణా కేంద్రంలో టీఓటీస్ వారి శిక్షణను ఇవ్వడం జరుగుతుంది యోగా గురువుల చేత. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ టీఓటీస్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వారు తదుపరి వాళ్ళ సచివాలయ పరిధిలోకి వెళ్ళేసి అక్కడ జనాలకి వారి స్థానంలోనే యోగా గురించి అవగాహన మరియు శిక్షణ ఇస్తారు. కాబట్టి ప్రజలందరూ ఈ యోగా గురించి, అదేవిధంగా యోగా వల్ల ఉపయోగాల గురించి అందరూ వాళ్ళ జీవన విధానంలో భాగం చేసుకొని ఈ యోగా అనేది మన భారతదేశానికి కల్పించిన ఒక గొప్ప అవకాశంగా, ప్రపంచానికి ఇచ్చిన ఒక బహుమతిగా ఇది జూన్ 21వ తేదీన వైజాగ్లో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి వర్యులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైజాగ్లో జరుపుతున్న కారణంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాన్ని అందరూ గుర్తించి ఈ యోగా దినోత్సవాన్ని ఈ మాసాంతరం వరకు, అంటే జూన్ 21 వరకు, మే 21 నుండి జూన్ 21 వరకు ఈ యోగా మాసంగా నిర్ణయించి ప్రభుత్వం వారు చేపట్టే అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఈ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. తెలుగువారికి ఆదర్శప్రాయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపజేసిన మహనీయుడు అని ఎన్టీఆర్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ నందు గల సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకల సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా తిరుపతి పట్టణం టౌన్ క్లబ్ సమీపంలో గల తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రోజ్మాన్, ఆర్డీఓ రామ్మోహన్, డీఈఓ రవికుమార్, జిల్లా టూరిజం అధికారి జనార్దన్, జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి, జిల్లా కోఆపరేటివ్ పీడీ లక్ష్మి, జిల్లా రచయితల సంఘం నాయకులు కోటా పురుషోత్తం, ఉదయ్ కుమార్, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అభిషేకం చేస్తూ ఉన్నారు. నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే మానవతుల మాంగళ్యం మరుట గడుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు ముచ్చటపడి సన్మానం చేస్తూ ఉన్నారు. ఆయన సహృదయతకి ఇదొక ఉదాహరణ. సన్మానం చేస్తూ ఉన్నారు సార్.
థ్యాంక్ యూ సార్. మా పిల్లల్ని బాగా ఎంకరేజ్. వీళ్ళ అమ్మాయి సార్ ఎగ్జామ్కి వెళ్తూ ఉంది, తను స్వర్గీయ మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ అందరము గ్యాదర్ అవ్వడం జరిగింది. అంటే ఆయన సీఎం అవ్వకముందే, అంటే నేను తెలుగువాని కాబట్టి చెప్తున్నాను, మన జీవితాల్లో చాలా అంటే చెరపని ముద్ర ఆల్రెడీ వేసేశారు. ఒక నటుడిగా, అది కూడా నటుడు అంటే చాలా చిన్న పదం, మనకి పౌరాణికాల్లోనూ వీటన్నిటిలో నటించడం వల్ల చాలా చోట్ల దేవుడి పటాలు కూడా అట్లా పెట్టి చేసేవాళ్ళు. అంటే ఇంకా చిన్నప్పుడు ఇంకా కృష్ణుడన్నా రాముడన్నా మనకి ఈయన ముఖభావాలతోనే మనకి గుర్తుండేది. అంతగా పౌరాణిక సినిమాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ గారు అలా నటించటం, తెలుగు వారందరినీ తన నటనతో ఎంతో మెప్పించటం, ఒక హౌస్ హోల్డ్ ఇంటి మనిషిలాగా, ఎందుకంటే అన్ని సినిమాలు చేసేసరికి ఒక ఇంటి మనిషిలాగా అయిపోవడం అనేది. తర్వాత రాజకీయాల్లోకి రావటం, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాజకీయాల్లో గౌరవ ముఖ్యమంత్రిగా ఎన్నో మార్పులు తీసుకురావడం అనేది మనందరికీ తెలిసిందే, ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. సుమారుగా 300 పైచిలకు సినిమాల్లో ఆయన నటించారు. అంటే భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ మూవీ ఇండస్ట్రీ అనే చెప్పుకోవాలి. సో 45 సంవత్సరాలు సుదీర్ఘ సినీ రంగ ప్రస్థానం, సుమారుగా 12-13 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం, ప్రతి ఒక్క తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగు భాషని ఒక ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహనీయుడు మన స్వర్గీయ ఎన్టీఆర్ గారు. ఆయన తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పుల్లో మనందరికీ తెలిసిందే, ఈ రూమ్లో చాలామంది మహిళలు ఉన్నారు. మహిళలకు ఆస్తిలో వాటా, అది నిజంగా అప్పుడు 80స్లో ఒక మేల్ డామినేటెడ్ సొసైటీలో అట్లాంటి లెజిస్లేషన్ తీసుకురావడం అనేది నిజంగా చాలా సాహసమైనదే. ఎందుకంటే ట్రెడిషనల్గా భారతదేశంలో కొంచెం మనం మేల్ డామినేటెడ్ సొసైటీ ఎక్కువ ఉంటుంది, 40 ఏళ్ల క్రితం ఇంకా ఎక్కువ ఉంది. సో అట్లాంటిది తీసుకురావడం అనేది చాలామంది మహిళలు ఆయన్ని ఇప్పటికి కూడా దానికోసమే దీనికోసం ఎప్పుడు గుర్తుంచుకుంటారు. అదేవిధంగా మన రెవెన్యూ సిస్టమ్ తీసుకుంటే మండల్ వ్యవస్థని ఆయన తీసుకొచ్చారు. సో తాలూకా సిస్టమ్ చాలా పెద్దదవుతుంది, ప్రజలకి మనకి అధికార యంత్రాంగం దూరం అవుతుంది అనే ఉద్దేశం. తాలూకాలంటే నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో ఉండే సుమారుగా ఇంచుమించు, అలాంటిది మండల్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకే పాలించే విధంగా ఆయన చేశారు. అది నిజంగా చాలా విప్లవాత్మకమైన మార్పు. అదేవిధంగా మనకి పటేల్ పట్వారీ సిస్టమ్ని రద్దు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ తెలంగాణలో మనకి పటేల్ పట్వారీ వ్యవస్థ వల్ల చాలా అనర్థాలు చాలా వరకు జరిగాయి. దానివల్ల నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, జెడ్పీ చైర్మన్ ఆనంద్ అరుణమ్మ, జేసీ కార్తిక్, జిల్లా స్థాయి అధికారులు, యోగా అభ్యాసకులు పాల్గొన్నారు. ప్రజలందరి చేత యోగా గురువులు యోగాసనాలు వేయించారు. ప్రతి ఒక్కరికి యోగా ఒక దినచర్య కావడమే యోగాంధ్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ ఆనంద్ అన్నారు. జిల్లాలో మైపాడు బీచ్, పెంచలకోన, ఉదయగిరి పర్యాటక కేంద్రాల్లో మెగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని, జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున జిల్లా వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మంచి ఉత్సాహ దాని ప్రేరణ వల్ల యుఎన్ వాళ్ళు దీన్ని ఒప్పుకొని జూన్ 21 యోగా డే చేయడం జరిగింది.
మృత్యోర్మా అమృతంగమయ. లాస్ట్ ఒక వారం ముందు మనం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఒక 1500 మెంబర్స్ తో మొదలు పెట్టడం జరిగింది. ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు లాస్ట్ ఒక వారం నుంచి జిల్లాలో రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రాంలు కానీ అదేవిధంగా ఓరియంటేషన్ ప్రోగ్రాంలు కానీ కూడా చేయడం జరిగింది. సో దాంతో భాగంగా జిల్లాలో ఒక 4 టూరిస్ట్ ప్లేసెస్ లో ఖచ్చితంగా ఒక మెగా యోగా క్యాంప్స్ చేసుకొని దాన్ని కూడా ప్రజలకి దగ్గర తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు డిస్ట్రిక్ట్ టూరిజం డిపార్ట్మెంట్ తో తెలుసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నాయి. నా అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది లోకల్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా జిల్లా సిబ్బందులు అందరూ ఉన్నారు, అదేవిధంగా మేజర్ గా డిస్ట్రిక్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే రాబోయే నెక్స్ట్ ఒక 3 వారాల్లో ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్క నెల్లూరు టౌన్ లో ప్రతి ఒక్క వార్డు దగ్గర అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజల దగ్గర తీసుకెళ్లాలి. దానికి సంబంధించి మనం సుమారుగా జిల్లాలో ఇప్పటి వరకు 300 మంది మాస్టర్ ట్రైనర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సుమారుగా 7000 మంది మండల్ లెవెల్లో అదేవిధంగా వార్డ్ లెవెల్లో కూడా మండల్ లెవెల్ ట్రైనర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక థింకింగ్ ఏంటంటే రాబోయే 3 వారంలో మనం జిల్లాలో ఉన్న అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక 3-4 రోజైనా మినిమం యోగా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం దొరికినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ దాన్ని ఒక డైలీ యాక్టివిటీ కింద కన్సిడర్ చేసుకుని కొంతమంది అయినా దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో ఈ యొక్క వ్యాప్తంగా ప్రిపేర్ చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైన వరకు గ్రామాలకి అదేవిధంగా వార్డ్ లెవెల్ కి ఈ యొక్క ప్రోగ్రామ్ ని తీసుకెళ్లాలి. అదేవిధంగా లాస్ట్ మనకు జూన్ 21 రోజు ఆనరబుల్ పిఎం గారు వైజాగ్ లో అటెండ్ అవుతున్నారు, ఆనరబుల్ సీఎం గారు, అదేవిధంగా ఎంటైర్ క్యాబినెట్ అండ్ ఎవ్రీబడి విల్ బి అటెండింగ్ ఫ్రమ్ వైజాగ్. అదేవిధంగా జిల్లాలో నుంచి ఎవరైనా వైజాగ్ ప్రోగ్రామ్ లో అటెండ్ చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు కూడా పేర్లు ఇవ్వచ్చు. అదేవిధంగా కొంతమందికి నా గ్రామాల్లోనే అటెండ్ చేయాలని కోరుకున్న వాళ్ళు ఉంటారు. సో 3 రకాలు అంటే సచివాలయం స్థాయిలో అటెండ్ కావచ్చు ఆ రోజు ప్రోగ్రామ్ లో, అదేవిధంగా మేబీ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జిల్లా స్థాయిలో అటెండ్ అవ్వచ్చు, ఇంకా కొంతమంది స్టేట్ లెవెల్లో అటెండ్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళైతే స్టేట్ లెవెల్లో కూడా అటెండ్ కావచ్చు. సో ఈ 3 టైర్లో ఆ ఒక్క రోజు ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి మీ అందరికి కూడా అవకాశాలు ఉంటాయి. జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు ఉంటాయి. జిల్లాలో కనీసం 10 లక్షల నుంచి 11 లక్షల మంది అయినా ఆ రోజు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ కి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ప్రోగ్రామ్ కి ఆ రోజు ఫలానా రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అటెండ్ చేసిన రోజు కూడా జిల్లాలో కూడా సుమారుగా 11 లక్షల మంది దాకా ఈ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేపిస్తామని అనుకున్నాము. సో దానికి రెగ్యులర్ యాక్టివిటీ కింద మార్చినట్లయితే ఎంతో చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చాలా వరకు మీకు మీ ఎటువంటి హెల్త్ సంబంధించిన ఖర్చులు తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్పుకొని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. బౌద్ధిక మరియు ఆధ్యాత్మిక స్థాయిలో అభివృద్ధి చెందుతాం. యోగా అనే పదం సంస్కృతంలో యుజ్ అనే పదం నుండి వచ్చినది. దీని అర్థం లేదా మిలనం. ఇది మన శరీరం, మనస్సు మరియు ఆత్మను కలిసి సాధనం. శారీరక ఆరోగ్యం యోగా ద్వారా మన శరీరంలోని ప్రతి అవయవం శక్తివంతంగా మారుతుంది. ఇది మానవ శరీరాన్ని స్థిరంగా శక్తివంతంగా ఉంచుతుంది. మానసిక శాంతి. ఈ రోజుల్లో ఒత్తిడికి లోనవుతున్నారు. రోజు కొన్ని నిమిషాలు యోగా సాధన మన మనస్సును ప్రశాంతంగా వ్యాయామాలు మన ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించబడుతుంది. ఈ నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితి 2014లో ప్రకటించినారు. మన భారతదేశం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రస్తావనను ముందుకు తీసుకెళ్లారు. మన జీవితంలో ఆరోగ్యం కంటే కేవలం రోగాలు లేకపోవడమే కాదు, శరీరం, మనస్సు, ఆత్మ అన్ని కలిసిన సమతుల్యత. యోగా సమతుల్యతను తెలుస్తుంది.
అందుకే యోగాను మన రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలి. నెల్లూరు జిల్లాలో మనము 4 ప్రదేశాల్లో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మొదటగా ఈరోజు స్వర్ణాల చెరువు వద్దన ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఘనంగా. స్వర్ణాల చెరువుకి అత్యంత ముఖ్యమైన పర్యాటక ప్రాంతంగా మనకు మనవడిలో ఉంది. నెల్లూరు నగరంలో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని 3, 4, 5 కమ్ బ్యాక్. ఇది వెన్నుముక్కని బాగా హెల్తీగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ యొక్క శ్వాస ప్రక్రియను అబ్జర్వ్ చేస్తూ చేయండి. 3, 4, 5 రిలాక్స్. శ్వాస వదులుతూ సైడ్ డౌన్ చేయండి. శ్వాస వదులుతూ హ్యాండ్ సైజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ శ్వాసను అబ్జర్వ్ చేస్తూ 2, 3, 4 ఎక్సేల్ ఎక్స్ట్రాక్ట్. కుడి భాగం స్ట్రైట్ గా ఉంచి ఇప్పుడు ఎడమ భాగాన్ని ఫోల్డ్ చేయండి. టర్న్ ఎక్సేల్ ఎక్స్ట్రాక్ట్. అప్పర్ అబ్డామినల్ వరకు లిఫ్ట్ చేయండి. రిలాక్స్ రిలాక్స్. 1, 2, 3, 4, 5, 6 నెక్ డౌన్ చేస్తూ ఫస్ట్ స్లోగా నెక్ డౌన్ చేయండి. స్లోగా లెగ్స్ డౌన్ చేస్తూ రిలాక్స్ వస్తాం. శరీరంలో జరిగే చర్యను గమనిస్తూ ఉంటాం. మొదటి కాళ్ళు నిదానంగా ఆసనాలు గాని ప్రాణాయామం గాని చేసిన తర్వాత అత్యంత ముఖ్యమైనది విశ్రాంతి. తిరిగి కుడుముకుండానే మళ్ళీ శ్వాస తీసుకుంటాం. ఇలా మనం 5 రౌండ్ నుంచి 8 రౌండ్ల వరకు మనం చేయొచ్చు. బీపీని కంట్రోల్ చేయడంలో దీని యొక్క మూసి కుడుముకుండా శ్వాస వదలాలి. తిరిగి ఆ ముక్కుకుండానే మళ్ళీ శ్వాస తీసుకోవాలి. కుడుముక్కకుండానే. మన యొక్క శరీరంలో ఉన్న వేడిని తగ్గించడంలో శీతకారం యాక్సిడెంట్ తగ్గాల అనే ఒక మహాసంకల్పంతో మనం ఈ ధ్యానాన్ని చేస్తాం. వ్యక్తిగతంగా మన ఇళ్లలో చేసేటప్పుడు మనం నిదానంగా కళ్ళు మూసుకుని ఒక అర్ధ నిమిషం. Rub your palms, rest on your eyes, slowly. నేషనల్ ప్లేయర్ గోల్డ్ మెడలిస్ట్ దివ్య గారు నేషనల్ ప్లేయర్ గోల్డ్ మెడల్. సాధన
నేషనల్ ప్లేయర్ గోల్డ్. నెక్స్ట్ వెంకట సుబ్బయ్య యోగా ట్రైనర్, డిప్యూటీ డైరెక్టర్ పద్మజాతి ఆర్టీ గారిని వేదిక మీదకి ఆయుష్ డిపార్ట్మెంట్ వేదిక మీదకి రావాల్సింది. యోగా వాళ్ళు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం భాగంగా జిల్లాలో టూరిస్ట్ ప్లేసెస్లో మనం మెగా యోగా ప్రోగ్రామ్ చేయాలని చెప్పి మన డిస్ట్రిక్ట్లో మొట్టమొదటిగా స్వర్ణాల చెరువు దగ్గర సుమారు 1000 మెంబర్స్ పైన మనం మెగా యోగా క్యాంప్ చేయడం జరిగింది. సో జిల్లా వ్యాప్తంగా మనం సుమారుగా ఈ రాబోయిన నెక్స్ట్ ఒక 3 వారాల్లో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మనిషి దగ్గర కూడా ఈ యోగా సంబంధించిన థీమ్ తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 3 నుంచి 5 రోజులైనా యోగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అదేవిధంగా జిల్లా ప్రజలందరూ కూడా ఐడివై జూన్ 21 తేదీగా జరిగిపోయిన ఐడివై ప్రోగ్రామ్కి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. దానికి సంబంధించి ఆల్రెడీ మనము మాస్టర్ ట్రైనర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ద్వారా మండల లెవెల్లో కూడా మాస్టర్ ట్రైనర్స్ సుమారు 7,000 మంది దాకా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే జిల్లా ప్రజలందరికీ కూడా దయచేసి మనకు ఆన్లైన్లో దీన్ని రిజిస్టర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎక్కడ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారని సంబంధించి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేయగలుగుతాము. ఎందుకంటే ఈ యొక్క కామన్ యోగా ప్రోటోకాల్ అందరికీ తెలియాలంటే కనీసం ఒక 3 నుంచి 5 రోజైనా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితేనే మనం ఆ కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారము రాబోయిన కాలంలో ఇది ఒక ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రిజిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐడివై ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేయాలని అందరికీ కోరుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిడిగుర్తి పంచాయతీలో తాగునీటి సమస్య కంప్లైంట్పై స్పందించిన తహసీల్దార్ రామయ్య. జిల్లా వాకాడు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం నందు నందమూరి తారక రామారావు 102వ జయంతి. నాయుడుపేటలోని గడియారం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.